అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ ముందుకి ఒక చిన్న టాపిక్ తీసుకొచ్చాను. అది ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎందుకు నేను ఈ టాపిక్ తీసుకొచ్చానంటే, ప్రీవియస్ ఐపీసీ 154 సెక్షన్లో ఉన్న ఎఫ్ఐఆర్, ప్రెజెంట్ బిఎన్ఎస్ఎస్లో ఉన్న సెక్షన్ 173 ఎఫ్ఐఆర్ చేంజెస్ జరిగాయండి. ఇది నార్మల్ పీపుల్స్ కూడా ఐడియా ఉండాలి ఎఫ్ఐఆర్లో జరిగిన చేంజెస్ ఏంటి, ప్రీవియస్ ఏముంది, ప్రెజెంట్ ఏం యాడ్ చేశారు, ఏమి రిమూవ్ చేశారు అనేది. సో మీకు దాని గురించి డీటెయిల్స్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. కమ్స్ టు దిస్ టాపిక్. అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఎఫ్ఐఆర్ అంటే ఒక కాగ్నిజబుల్ కేస్, ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ రిటన్ డాక్యుమెంట్లో పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని ఎఫ్ఐఆర్ అంటారు. దట్ ఈస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇది ఇఫ్ ఇట్ ఈస్ క్రిమినల్ లా ఇన్ మోషన్, కీ డాక్యుమెంట్ ఈస్ ఆ ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరిగిద్దండి. అలాగే నెక్స్ట్ వచ్చి టైప్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్. దీంట్లో రెగ్యులర్ ఎఫ్ఐఆర్, జీరో ఎఫ్ఐఆర్, క్రాస్ ఎఫ్ఐఆర్. రెగ్యులర్ ఎఫ్ఐఆర్ అంటే నార్మల్గా కాగ్నిజబుల్ కేసుకి 154 సెక్షన్ ద్వారా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. అలాగే జీరో ఎఫ్ఐఆర్ అంటే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ వచ్చి జ్యూరిస్డిక్షన్ అండి. ఏ ఏరియాలో అయితే క్రైమ్ జరిగిందో ఆ జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్లో మాత్రమే కేసు ఫైల్ చేయాలనేది రూల్ ఉంది, ప్రీవియస్ ఐపీసీ బేస్ చేసుకొని. తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ చేసి జీరో ఎఫ్ఐఆర్ను కూడా యాక్సెప్టబుల్ చేశారు. అంటే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళైనా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు, ఏ పోలీస్ స్టేషన్లో అయినా, అది జ్యూరిస్డిక్షన్ బేస్ కాదు. అలాగే క్రాస్ ఎఫ్ఐఆర్ అంటే ఒకరు మీ మీద కేసు ఫైల్ చేసినప్పుడు తిరిగి మీరు వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే దాన్ని క్రాస్ ఎఫ్ఐఆర్ అంటారు. అసలు నేను ఇప్పుడు మీకు చెప్పాల్సిన సెక్షన్ వచ్చేసరికి 154 అండి. 154 వచ్చి క్లాజ్ 1, క్లాజ్ 2, క్లాజ్ 3 అని 3 క్లాజెస్ ఉన్నాయి. క్లాజ్ 1 ఏంటంటే ఎఫ్ఐఆర్ని రిటర్న్గా రాసి పోలీసులకి ఇవ్వడం. 154 క్లాజ్ 2లో ఏముంది, ఎఫ్ఐఆర్ ఫ్రీ కాపీ ఇచ్చారనమాట. వాళ్ళు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారు. సెక్షన్ 3లో ఉంది, ఒకవేళ ఎఫ్ఐఆర్ కనుక రిఫ్యూజ్ చేస్తే మనం ఎస్పీకి లెటర్ రాసి ఇట్లా నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తానంటే రిఫ్యూజ్ చేశారని కంప్లైంట్ ఇవ్వడం. అది 154 క్లాజ్ 3లో ఉంది. ఇప్పుడు 173 బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 173 అండి ఇప్పుడు ఎఫ్ఐఆర్. దానికి దీనికి చేంజెస్ ఏంటంటే, అప్పుడు 173 క్లాజ్ 1లో ఏమి యాడ్ అయిందంటే 173 దీంట్లో 4 క్లాజెస్ ఉన్నాయి. అందులో 3 క్లాజెస్ ఉంటే ఇందులో 4 క్లాజెస్ ఉన్నాయండి. సో నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను. 173 క్లాజ్ 1లో ఏంటంటే జ్యూరిస్డిక్షన్ అనేది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు నో జ్యూరిస్డిక్షన్, ఎటువంటి పోలీస్ స్టేషన్లో అయినా కేసు ఫైల్ చేయొచ్చు అని 173 క్లాజ్ 1లో చెప్పారు. అలాగే వీళ్ళు ఇందాక మనకి 154 క్లాజ్ 1లో రిటర్న్ డాక్యుమెంట్ పేపర్ మీద రాసి వాళ్ళ కంప్లైంట్స్ ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారో దాని రీజన్స్ అన్నీ రాసి మనం పోలీసులకు అప్పిస్తాం. ఇందులో మనకి 3 వేస్ ఉన్నాయి. ఓరల్గా చేయొచ్చు ఎఫ్ఐఆర్, రిటర్న్గా చేయొచ్చు ఎఫ్ఐఆర్, ఈకామర్స్లో చేయొచ్చు ఎఫ్ఐఆర్. అంటే మెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం. ఈ 3 అనేది 173 క్లాజ్ 1లో ఇన్వైట్ చేశారు. అలాగే క్లాజ్ 2, 154 క్లాజ్ 2, 173 క్లాజ్ 2 సేమ్ అండి. ఫ్రీ ఎఫ్ఐఆర్ డాక్యుమెంట్ ఫ్రీగా ఇస్తారు. అలాగే 173 క్లాజ్ 3 ఇది కొత్తగా ఇన్వైట్ చేశారండి. 154 సెక్షన్లో లేనే లేదు, ఇది న్యూగా ఇన్వైట్ చేశారు. ఇది ఏంటంటే ఎవరైతే పనిషబుల్ 3 years నుంచి 7 years పనిషబుల్ క్రైమ్స్ ఉంటాయో అఫెన్స్, కాగ్నిజబుల్ అఫెన్స్, వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ముందు డిప్యూటీ కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారు. ప్రిలిమినరీ ఎంక్వైరీ ఎప్పటిలోపు చేయాలి, 14 daysలోపు చేయాలి. ఓకే, దీంట్లో కేసు ఉంది, నిజంగా అఫెన్స్ జరిగింది అనుకుంటే అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారనమాట. ఇది 173 క్లాజ్ 3లో డిసైడ్ చేసింది. 173 క్లాజ్ 4 ఏంటంటే 154 క్లాజ్ 3 లాగే ఒకవేళ
ఎఫ్ఐఆర్ కనుక ఫైల్ చేయనంటే ఎస్పీకి మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇవన్నీ 154కి 173 బిఎన్ఎస్ఎస్కి డిఫరెన్స్. అలాగే ఎవరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు? విక్టిము, విట్నెస్, ఇన్ఫర్మేటివ్, పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చండి. అండ్ ఇఫ్ పోలీస్ రిఫ్యూజ్ టు ఫైల్ ఎఫ్ఐఆర్ అంటే చెప్పే కదా, అప్రోచ్ హైయర్ అథారిటీ, ఎస్పీకి, మెజిస్ట్రేట్కి ఆర్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ కమిషన్కి. వీళ్ళ ముగ్గురులో ఫస్ట్ ఎస్పీకి ఇస్తాం. ఎస్పీ కూడా ఏమీ ఛార్జ్ తీసుకోకపోతే మెజిస్ట్రేట్ ఫైల్ చేస్తాం. తర్వాత హ్యూమన్ రైట్స్ మన ఆప్షన్ అనమాట. తర్వాత ఇదండి. ఇప్పుడు మనం ఓల్డ్ సిస్టమ్ ఎఫ్ఐఆర్లో ఓల్డ్ సిస్టమ్కి న్యూ సిస్టమ్కి ఫైలింగ్ ప్రొసీజర్లో డిఫరెన్స్ ఏంటి? అక్కడ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిస్తాం, ఇక్కడ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిస్తాం. అక్కడ డైరీ అనేది డైరీలో రికార్డ్ చేస్తారు, ఇక్కడ డైరీలో రికార్డ్ చేస్తారు. ఈరోజు వీళ్ళు ఇచ్చారు, ఈ కేసు ఫైల్ అయిందని. కంప్లైంట్ అనేది రిటర్న్ స్టేట్మెంట్లో ఉంది, ఇక్కడ కంప్లైంట్ అనేది రిటర్న్ స్టేట్మెంట్లో ఉంది. ఇక్కడ ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. కానీ కొత్తగా వచ్చిన లాలో ఎప్పుడైతే కంప్లైంట్ రిటర్న్ స్టేట్మెంట్లో ఫైల్ చేశారో వాళ్ళని వీడియో స్టేట్మెంట్ కూడా తీసుకోవాలి. ఎవరైతే మాకు ఈ నష్టం అయింది, మాకు ఇలా అఫెన్స్ జరిగింది అని రాస్తారో వాళ్ళ దగ్గర వీడియో స్టేట్మెంట్ కూడా తీసుకోవాలి. ఎవరైతే విక్టిమ్ అయితే విక్టిమ్, కంప్లైంట్ అయితే కంప్లైంట్. అది పోలీస్ సాఫ్ట్వేర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. మ్యాండేటరీ అండి వీడియో స్టేట్మెంట్ అనేది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యారు. సో ఇక్కడ న్యూగా రిటర్న్ కంప్లైంట్ అయిన తర్వాత వీడియో స్టేట్మెంట్ అనేది కొత్తగా యాడ్ చేశారు కొత్త దాంట్లో. అలాగే ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత అట్ ద క్రైమ్ సీన్కి వెళ్ళి ఇక్కడ ఫొటోస్ తీశారు. పాత ఐపీసీలో అయితే ఫొటోస్ తీయడం, దాని గురించి డిస్క్రైబ్ చేసి రాయడం. కానీ ఇక్కడ రికార్డ్ చేయాలి వీడియోస్ని, రిలవెంట్ ఐటమ్స్ని, రికార్డ్ స్టేట్మెంట్ విట్నెస్. ఆ వీడియోని అప్లోడ్ చేయాలి ఈ ప్రమాణ్ యాప్లో. ఏం యాప్లో? ఈ ప్రమాణ్ యాప్లో. సో ఇఫ్ ఎనీ పర్సన్ హాస్పిటలైజ్ అయ్యారు, డాక్టర్ ఇన్వాల్వ్ అయింది, సో మెడికల్ కేసు గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం. ఇక్కడ డాక్టర్స్ ఇఫ్ ఎనీ పర్సన్ డాక్టర్స్ ఇన్వాల్వ్ మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ డీటెయిల్స్ వాళ్ళు ఎలా ఏంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. అలాగే పోలీస్ టేకింగ్ స్టేట్మెంట్, డాక్టర్ టేకింగ్ పొజిషన్ ఆఫ్ ఎవిడెన్స్, బ్లడ్ స్టెయిన్స్, బుల్లెట్స్ ఎక్సెట్రా. ఇక్కడ స్టేట్మెంట్ తీసుకుంటాం డాక్టర్స్ దగ్గర. ఇక్కడ ఆడియో వీడియో స్టేట్మెంట్ తీసుకుంటాం డాక్టర్ దగ్గర. అలాగే ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ కొత్తగా వచ్చిన దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీ ఫ్రీగా ఇవ్వాలని కొత్తగా ఇచ్చారండి. సో ఇది ఎఫ్ఐఆర్ అంటే. మీకు ఎక్కడైనా ఏమన్నా అర్థం కాకపోతే, నా వీడియోలో ఏమన్నా మీకు అర్థం కాకపోతే కింద కామెంట్స్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు నాకు ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.